నీతి. లోకంలో ఎలా ఉంటుంది నీతి అని మనం ఆలోచన చేయగలిగితే, ప్రపంచంలో మరి దేవుడిని మనిషిని రెండింటిని కూడా ఒకే విధంగానే చూపిస్తున్నారు. ఇదిగో మనిషికి సేవ చేస్తే ఇది దేవుని సేవ, అంటే ఒక మనిషికి సేవ చేస్తే ఇది దేవుని సేవ అయిపోతుంది, ఇది మనిషికి చేస్తే చాలు అని లోకంలో ఉన్నటువంటి వారు ఆలోచిస్తున్నారు. అంటే మనిషికి దేవునికి కూడా వ్యత్యాసం కనబడడం లేదంట. మనిషి మరి దేవుడి నుండి లోకాన్ని చేరుకోగలడా అంటే, కనీసం దేవుడి నుండి లోకాన్ని చూడగలడా అంటే మనిషి సూర్యున్నే సూటిగా చూడలేడు. అలాంటి మనిషి మరి మనిషికి దేవునికి ఈ రెండిటికి ఇదిగో దేవుని నీతి లోకనీతితో సమానం అయిపోతుంది అని అనుకుని పొరబడుతున్నారండి. అలాంటి వారి కొరకు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వారు ఈ పాఠాన్ని పెట్టడం జరిగింది. ఇందులో మనకు కనబడుతున్నది ఒకటి దేవుని నీతి, రెండవది లోకనీతి. మొదటిగా మనం ఆలోచన చేయగలిగితే, ఒకనాడు ఇశ్రాయేలులు దేవుని నీతికి లోబడిన ప్రజలుగా ఉన్నారు. అలాంటి వారి కొరకు దేవుడు రాయిస్తూ ఏమని చెబుతున్నారో ఒకసారి మనము రోమాపత్రిక 10వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూడగలిగితే, రోమాపత్రిక 10వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూడగలిగితే, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఆయనను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఇక్కడ వీళ్ళు ఆసక్తి అయితే చూపిస్తున్నారు, దేవుని యందు ఆసక్తి అయితే చూపిస్తున్నారు. ఆసక్తి చూపిస్తూ వారిని గూర్చి సాక్ష్యం ఇస్తున్నారంట అండి. ఆయనను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఈరోజు కూడా మరి ఎన్నో పాఠాలు చెబుతున్నప్పుడు, దైవసేవకులు చెప్తున్నప్పుడు వింటున్నట్లుగానే చాలా శ్రద్ధగా వింటున్నారు అని సేవకుల వైపే చూస్తుంటారు. అలా చూస్తున్నప్పుడు మనకేమనిపిస్తుంది, ఎంత క్రమశిక్షణగా కూర్చొని ఎంత మంచిగా వింటున్నాడో, ఎంత చక్కగా మరి దేవుడి మాటను ఆలోచిస్తున్నారో అని అనుకుంటాం. కానీ వారి ఆలోచన ఎక్కడ ఉంటుంది? బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్లో ఉంటుంది. అంటే శరీరం మాత్రం ఇక్కడ ప్రెజెంట్లో ఉంటుంది, కానీ మైండ్ ఎక్కడెక్కడో తిరుగుతుంది. ఇదిగో నేను ఇంటికి తాళం వేసానా లేదా, సిలిండర్ని ఆఫ్ చేశానా లేదా, పైన ఎక్కడన్నా మరి స్టవ్ మీద ఏదైనా పెట్టి మర్చిపోయానా ఏంటి అని ఇలా ఆలోచిస్తుంటారు. ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, వీరికి ఆసక్తి ఉంది, కానీ ఆ ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎలాగనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఏంటని దేవుని నీతికి లోబడలేదంటండి. ఒకనాడు ఇశ్రాయేలు, మరి ఆనాడు వారు లోబడలేదు, ఈనాడు క్రైస్తవులంటూ వారు కూడా దేవుని నీతిని అనుసరించలేదండి. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో మరో మాటను రాయిస్తూ ఏమని రాయిస్తున్నారో మనం చూడగలిగితే, కొరింథీయులకు రాసినట్టు మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనము. కొరింథీయులకు రాసినట్టు మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనంలో, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు కనుక అరణ్యంలో సంహరింపబడిరి. ఏంటండి, వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారంట అండి. అంటే మనుషులు లోకనీతిని పాటిస్తున్నారే తప్ప దేవుని నీతిని పాటించడం లేదు. మనుషులు చెబుతున్నటువంటి నీతి దేవుని నీతితో సమాధానం సరిపోతుందంటే కాదండి. ఏంటి మనుషులు చెబుతున్నటువంటి నీతి? ఇదిగో ఈరోజు నీతి అనగానే ఇదిగో మేమండి ఎన్నో మరి స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్నాం, అన్నదానాలు చేస్తున్నాం, రక్తదానాలు చేస్తున్నాం, అదేవిధంగా పేదలకి బట్టలు పంపిణీ చేస్తున్నాం. ఇదేనండి నీతి. అంటే ఒక మనిషికి సేవ చేస్తే అది దేవుని సేవకి సమానం అయిపోతుంది, ఇది దేవునికి సేవ చేసినట్లే అని అంటున్నారండి. ఇక్కడ కూడా వీళ్ళు కూడా ఇశ్రాయేలు వారు కూడా ఏం చేస్తున్నారంట, అయితే వాళ్ళు ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహరింపబడిరి. ఇదిగోండి ఇశ్రాయేలు వారు దేవుడి నీతిని పక్కన పెట్టారు. అలా దేవుడి నీతిని పక్కన పెట్టినందుకు అనేక మంది ఏమైపోయారంటండి, సంహరింపబడ్డారంటండి. ఒకసారి మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయం 4వ వచనంలో మనం చూడగలిగితే, సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము
4వ వచనాన్ని మనం చూడగలిగితే, ఇశ్రాయేలుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలునకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడువు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చని అతనితో అనేది. ఏంటండి, ఇక్కడ మనుషులు ఒక నీతిని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఏంటి ఆ నీతి అని మనం ఆలోచించగలిగితే, అక్కడ ఎవరు పాలిస్తున్నారు? దేవుడే వారిని పరిపాలిస్తున్నాడు. దేవుడే వారికి రాజుగా ఉండి ముందు నడిపిస్తున్నారండి. ఇశ్రాయేలుని ఎవరు నడిపించారు? మోషే గారి నాయకత్వంలో. ఇదిగో దేవుడే ముందుండి పగలంతా కూడా మేఘస్తంభమై, రాత్రంతా కూడా అగ్నిస్తంభమై ఉండి దేవుడు నడిపిస్తే, అలాంటి ఇశ్రాయేలు వాళ్ళు ఒకటి కోరుకుంటున్నారు. ఇదిగో నీవా ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి రామాల సమూయేలు వద్దకు వచ్చి, చిత్తగించుము, నీగా వయసు అయిపోయింది, నీ కుమారుల నీలాంటి భక్తి కలిగిన వారు కారు కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చని అతనితో చెప్తున్నారండి. ఏంటండి, మరి దేవుడిని వద్దనుకుంటున్నా. అందుకే దేవుడు ఏమని చెప్తున్నా, ఇదిగో వాళ్ళు వద్దంటున్నది ఎవరిని తెలుసా? ఇదిగో నన్నే వద్దనుకుంటున్నారు. అంటే దేవునినే వద్దనుకుంటున్నారు, లోకాన్ని చూశారు, లోక నీతిని కావాలనుకుంటున్నారు. ఇదిగో వీళ్ళని నడిపించినట్టు దేవుడైన నన్నే మర్చిపోతున్నారు, నన్నే విడిచిపెట్టేశారు అని దేవుడు బాధపడుతున్నట్టుగా కనబడుతుందండి. ఒకసారి యెషయా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనంలో మనం చూడగలిగితే, పరీక్షలకు సిద్ధపడుతున్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా నోట్స్ రాసుకోవాల్సిందిగా మరి మనం చేస్తున్నాను. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూడగలిగితే, ప్రభు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను కనపరుచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరముగా చేసుకొని ఉన్నారు. ఏంటండి, వీళ్ళు ఏం చేస్తున్నారంట? పెదవులతో మాత్రం స్తుతి స్తోత్రం చెప్తున్నారు, హృదయంలో మాత్రం ఎప్పుడు వదులుతారని ఆత్రంతో ఎదురు చూస్తున్నారు. ఎలా ఉంటుంది? ఆదివారం మంచిగా మటన్ చేసి ఇంట్లో పెట్టేసి వచ్చాం, ఇక్కడ పప్పు చేశారనుకోండి, మనకు దిగుతుందా? ఎంత కష్టంగా ఉంటుందండి. ఏంటి, ఎప్పుడు వదులుతారో. ఇక్కడేమో వీళ్ళు దేవుని మాటలు పాటలు అని చెప్తూనే ఉన్నారు. అంటే స్తుతి అని చెబుతున్నా లోపల మాత్రం ఎలా ఉందంట? ఇక్కడ వీళ్ళు పెదవులతో మాత్రం గణపరుస్తున్నారు, దేవునికి మహిమ కలుగును గాక, దేవుడు మరి ఎంత గొప్పవాడు అని దేవుడిని పొగుడుతున్నారు. కానీ వారికి హృదయం మాత్రం ఎలా ఉంది? దేవునికి దూరంగా ఉంది. ఏంటండి, ఎప్పుడు ఈ మోషన్ వారంలో 7 రోజులు ఉంటే 7 రోజులు 7 ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేసేసారు. ఇంకా మిగిలింది ఏది? ఒకే ఒక రోజు మిగిలింది. అంటే ఈ 7 రోజులు 5 రోజులు ప్రోగ్రామ్ సెట్ చేసుకున్నారు. వాటి శనివారం, ఆ శనివారం కూడా క్లీనింగ్ పని పెట్టేశారు. ఇక రెండవది సోమవారం. ఇంక ఈ 2 రోజులు కూడా మమ్మల్ని ఇంటి దగ్గర ప్రశాంతంగా ఉండలేదు అని చాలా బాధపడుకునే వాళ్ళు కూడా ఉంటున్నారండి. ఎందుకంటే ఒకనాడు ఇశ్రాయేలు గురించి దేవుడు చెబుతున్నటువంటి మాటలు, ఇది నా మాటలు కాదు కదా, ఇశ్రాయేలు గురించి చెబుతూ పెదవులతో మాత్రం దేవుని పని, అంత చేసేయాలి, ఇంత చేసేయాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఎన్నో కార్యక్రమాలు చేసేయాలి అని మాత్రం చెబుతున్నారు. కానీ హృదయంలో మాత్రం ఎప్పుడెప్పుడైనా మమ్మల్ని విడిచిపెడతారు, మేము ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నారు అని వీళ్ళు ఎలాంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళంట? ఇశ్రాయేలు అదే చేస్తున్నారండి. ఇశ్రాయేలు గురించి చెబుతూ ఇది ఈరోజు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎలా ఉన్నారంటే లోకంలో ఉన్నటువంటి వాటినే కోరుతున్నారని చెప్తున్నాండి. పెదవులతో నన్ను కనపరచరు, కానీ తమ హృదయము నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు, మానవుల విధులను బట్టి వారు నేర్చుకొని. ఇదిగో వీరు మరి భయంతో భక్తిగా ఉంటున్నారు కదా, వీరు ఎవరిని బట్టి నేర్చుకున్నారు? మానవులు కల్పించినటువంటి విధులను బట్టి నేర్చుకున్నవే. మానవులు కల్పించిన విధులను బట్టి క్రైస్తవులు కూడా ఎన్నో నేర్చుకున్నారండి. ఆ నేర్చుకున్న వాటిలో కొన్ని మనం ఆలోచించగలిగితే,
యేసుక్రీస్తుల వారు పుట్టినటువంటి తేదీని బైబిల్లో వ్రాయబడకపోయినా యేసుక్రీస్తుల వారు కన్యమర్య గర్భాన పుట్టిందైతే వాస్తవం. ఇదిగో దానికంటూ ఒక దినాన్ని ఫిక్స్ చేస్తే ఎక్కడ వీళ్ళు పండగ పేరున దాన్ని ఆచరించుకుంటూ ఉండిపోతారు అని దేవుడు ఆ ఒక్క విషయం రాయించలేదండి. దానికి ఒక తేదీ పెట్టి పండగ అంటే లోకంలో ఉన్న వాళ్ళకి అందరికీ పండగలు ఉన్నాయి, కానీ క్రైస్తవులుగా ఉంటే మాకే పండగ లేదండి. ఏంటండి మా స్కూల్లో ఫ్రెండ్స్ ఏంటి మీకు పండగలు లేదా, మీరు ఒక సంవత్సరానికి ఒక పండగ కూడా చేసుకోరా, అదేవిధంగా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఇదిగో మీ పండగ చేసుకోరా అని ఇలా మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది కదా. కనుక మాకు కూడా ఒక పండగ కావాలి అని వీళ్ళు ఏం చేశారు, మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి ఏంటి ఆ విధులు అంటే ఇదిగో పండగలు, మాకు ఒక పండగ కావాలని ఆ పండగకి ఒక రోజు సిద్ధపరిచి ఆ రోజును జరుపుకోవడం మనం చూస్తున్నాం. అంటే అందరికీ పండగల మీద చాలా ఇష్టంగా ఉంటుందండి. ఒకసారి మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాటను మనం చూడగలిగితే, మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. ఏంటండి, వారు మానవులు కల్పించినటువంటి పద్ధతులు. ఎవరు, ఇదిగో ఈ పండగలు పెట్టుకున్నట్టు వీళ్ళు ఏం చేస్తారంటే మానవులు ఎలాగైతే పద్ధతులు కల్పించుకున్నారో ఈ లోకంలో మరి వేటినైతే మరి ఆ లోకం మర్యాదను అనుసరించాలని అనుకుంటున్నారో అలాంటి వాటిని క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారు, మానవులు కల్పించిన పద్ధతులను దేవోపదేశమును బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారు. క్రిస్మస్ చేస్తున్నారండి. బర్త్డే ఎవరికి, యేసుక్రీస్తుల వారికి. ఇప్పుడు కొత్త బట్టలు ఎవరు వేసుకుంటారు, ఆ కుటుంబంలో ఉన్న వారందరూ. మరి అక్కడ బర్త్డే ఎవరికి, యేసుక్రీస్తుల వారికి. కేక్ కటింగ్ ఎవరు చేస్తున్నారు, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు. బర్త్డే ఏమో యేసుక్రీస్తు వారికి, బిర్యానీ ఎవరికి, మనకి. ఇప్పుడు మన ఇంట్లో పిల్లవాళ్ళు ఉన్నారు, పిల్లలకి పుట్టినరోజు చేస్తున్నాం. పిల్లలకి పుట్టినరోజు చేస్తున్నప్పుడు ఇంట్లో కేక్ తెప్పించి కొత్త బట్టలు మనం తెచ్చుకొని పిల్లలకి బర్త్డే కేకు కటింగ్ ఉంది, కొత్త బట్టలు ఉన్నాయి, ఇంక బిర్యానీ చేసాం. ఇవన్నీ ఏ పిల్లవాడైతే పుట్టినరోజు చేసుకుంటున్నాడో వాడికి పెట్టకుండా, లేదంటే ఆ అమ్మాయికి పెట్టకుండా తల్లిదండ్రులే కేక్ తింటూ, తల్లిదండ్రులే బిర్యానీ తింటూ, తల్లిదండ్రులే కొత్త బట్టలు వేసుకున్నారంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అంటే మమ్మీ ఏంటి పుట్టినరోజు నాకా నీకా, ఎలా ఉంటుందండి పరిస్థితి, చాలా దారుణంగా ఉంటుంది. ఇక్కడ మానవులు కొన్ని పద్ధతులు కల్పించుకున్నారు. ఆ పద్ధతులను కల్పించుకొని దాన్ని దేవోపదేశంలో బోధించుచు ఎలా ఆరాధిస్తున్నారంట, వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. ఇదిగో వీళ్ళు చేస్తున్నది ఏంటంటే ఇది వేస్ట్, ఇది వ్యర్థమైనది. అంటే మనందరినీ మేలుకొల్పాలని తండ్రి వ్రాయించినటువంటి మాటలండి ఇవన్నీ కూడా. మరో మాటను మనం చూడగలిగితే రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాటను మనం చూడగలిగితే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ఇక్కడ పైన చెప్తున్నారండి మొదటి వర్షం, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకునని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. రిక్వెస్ట్ అండి, వేడుకుంటున్నారు, బ్రతిమాలుకుంటున్నారు. అలా వేడుకుంటూ ఇదిగో మీరు ఏం చేయాలంటే ఈ లోక మర్యాదను మీరు అనుసరించకూడదు. ఈ లోక మర్యాదను మీరు అనుసరింపక ఉత్తమమైనది ఏదో, అనుకూలమైనది ఏదో, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో మీరు పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. మీరు ఏం చేయాలి, మీరు పరీక్షించి తెలుసుకోవాలి అని చెబుతున్నారండి. ఇదిగో నీతి అనే పదానికి బైబిల్ ఇచ్చే నిర్వచనం ఏంటో తెలుసా? ఒకసారి నీతి అనేటువంటి పదానికి బైబిల్ ఇచ్చిన నిర్వచనం ఏంటో మనం చూడగలిగితే రోమాపత్రిక, ఇదే రోమాపత్రిక 4వ అధ్యాయము 3వ వచనం గురించి మనం ఆలోచన చేయగలిగితే, రోమాపత్రిక 4వ అధ్యాయము 3వ వచనం, లేఖనము ఏమి చెప్పుచున్నది?
అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. బైబిల్ ఏం చెప్తుంది, లేఖనాలు ఏం చెప్తుంది? ఇది నీతి అని అనగానే ఆ పదానికి బైబిల్లో నిర్వచనం ఏమిస్తుంది అని మనం ఆలోచించగలిగితే, లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి. నీతి అనగానే దేవునిని నమ్మడం. దేవుని ఎలా నమ్మారు అబ్రహాము గారి కాలంలో ఏమన్నా 66 పుస్తకాలు ఉన్నాయా? లేదా ధర్మశాస్త్రం ఉందా? లేదండి. కానీ ఏ ఆధారం లేని కాలంలోనే అబ్రహాం గారు ఎలా నమ్మారు? ఇదిగో దేవుడు, ఆయన ఉన్నవాడు, ఆయన చెప్పాడు కనుక నేను వెళ్ళాలి, దేవుడు చెప్పాడు కనుక నేను ఈ పనిని చెయ్యాలి, దేవుడు చెప్పాడు కనుక దేవుని మాటను నేను తోచా తప్పకుండా నేను పాటించాలి అని అనుకొని ఆధారమే లేని కాలంలో విశ్వాస విషయంలో ఎంత గొప్పగా ఉన్నారండి అబ్రహాం గారు. చాలా గొప్పగా జీవించారు. అందుకే విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాము గారిని దేవుడు, ఇదిగో అబ్రహాము గారు నా స్నేహితుడు అని దేవుడే అబ్రహాముని ఫ్రెండ్గా ఎంచుకున్నానంటండి. మనల్ని ఎవరైనా స్నేహితులుగా చూస్తారా? మనకి అందరూ శత్రువులే. మనకి ఎవరు మిత్రులు ఉండరు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా మనం మాట్లాడామనుకోండి, మనల్ని ఎవరు ప్రేమించరు, మన దగ్గరికి ఎవరు రారు, మనతో ఎవరు కూడా ఫ్రెండ్షిప్ చేయరు. ఎందుకు? మనలో ఉన్న లోపాలు, మరి నాయన వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేసామా, మనం ఏదన్నా పొరపాటు చేసామనుకో వెంటనే ఏం చేస్తారు? ఎత్తి చెప్తారు. ఫ్రెండ్ అన్నప్పుడు ఏం చేయాలండి? ఎవరైనా సరే ఒక ఫ్రెండ్ తప్పు చేస్తున్నాడు అనుకోండి, ఫ్రెండ్ తప్పు చేస్తున్నాడు కదా, పెన్సిల్ దొంగతనం చేశాడు కదా, చేసుకోలేరా, నీ ఇష్టం లేరా అని వదిలేస్తారా? ఒకవేళ అలా వదిలేశాడు అనుకోండి, ఆ ఫ్రెండ్ కూడా ఎలాంటి వాడిగా ఉంటాడు? వాడి కూడా ఒక దొంగగా ఉంటేనే తన ఫ్రెండ్ దొంగతనం చేసినప్పుడు ఓకే ఫ్రెండు, నేను ఎంత దొంగో నాకంటే నువ్వు సూపర్ దొంగవి, అంటే నువ్వు మంచి గజ దొంగవి. ఎలా ఉంటుంది? చాలా బాగుంటుందండి. అంటే అందుకే ఇదిగో నీ ఫ్రెండ్ ఎవరో చెప్పు, నువ్వు ఎలాంటి వాడివో తెలుసుకోవచ్చు. అంటే లోకంలో కూడా అదే కదా చెప్తారు. ఇదిగో అరే నీ ఫ్రెండ్ ఎవరో చెప్పురా, నువ్వు ఎంతటి వాడో నేను చెప్తాను. చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. ఎలాంటి వాళ్ళు ఉంటారు? అంత అల్లరిముఖే ఉంటారు. ఆ విశ్వరూపం ఎప్పుడు కనబడుతుందంటే మన ఇంటిలో మన పిల్లలు చాలా ముద్దుగా, చాలా బుద్ధిమంతులుగా, చాలా మంచి వాళ్ళగా కనబడతారు. వీళ్ళని మనం విడిచిపెట్టేసి అరే స్కూల్లో నువ్వు వెళ్ళి చదువుకోరని అనగానే స్కూల్లో వాళ్ళకి తెలియకుండా మనం వెళ్ళి నిలబడుకున్నాం అనుకోండి, మన పిల్లలకి వెనకాల తోకలు వచ్చేసి ఉంటాయి. ఎందుకు? తోక ఉన్నది ఒక జంతువు ఉంది. ఏంటది? అదేం చేస్తుంది? ఆ కొమ్మ మీదకి ఈ కొమ్మ మీదకి ఒక చోట ఉంటుందా? ఉండదు. మన పిల్లలు ఎలా గెంతులేస్తుంటారు? ఒక తోకలేని కోతిగా గెంతులేస్తుంటారు. అంటే వాళ్ళ రూపం అన్నమాట, విశ్వరూపం. అందుకే ఇదిగో నీ ఫ్రెండ్ ఎవరో చెప్పు, నువ్వు ఎలాంటి వాడివో నేను చెప్పేస్తాను. ఇక్కడ అబ్రహాము గారిని దేవుడు ఏమంటున్నారు? అబ్రహాము నా స్నేహితుడు అంటున్నారండి. అబ్రహాము గారిని నా స్నేహితుడు అని చెప్పగలుగుతున్నారంటే అబ్రహాము గారిలో దేవుని లక్షణాలు ఎంత గొప్పగా ఉండుంటుంది. అంత గొప్పగా దేవుని లక్షణాలు ఉన్నాయి కనుకనే దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కనుకనే ప్రతి విషయంలోనూ దేవుని గురించి ఆలోచిస్తున్నాడు కనుకనే అబ్రహాము గారి విషయంలో ఇదిగో అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాం నా స్నేహితుడు అని దావీదు చెబుతున్నారండి. ఒకానొక సందర్భంలో ఒక విషయాన్ని మనం ఆలోచించగలిగితే ఆదికాండంలో ఉంటుందండి ఆ మాట. ఆదికాండము 14వ అధ్యాయము 21 నుంచి 23 వచనాల వరకు మనం చూడగలిగితే, ఆదికాండము 14వ అధ్యాయము 21 నుంచి 23 వచనాల వరకు మనం చూడగలిగితే, సొదొమ రాజు మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకోమని అబ్రహాముతో చెప్పగా, ఇక్కడ సొదొమ రాజు చెప్తున్నారండి. సొదొమ రాజుతో యుద్ధానికి వెళ్ళినప్పుడు మీ అబ్రహాం గారు వెళ్ళారు. అప్పుడు ఆ రాజ్యాన్ని అంతటిని తాను చిక్కించుకున్నాడు. అలాంటి పరిస్థితిలో సొదొమ రాజు చెప్తున్నారు, ఇదిగో మనుషులు మాత్రము నాకు ఇచ్చేసేయి, ఆస్తిని ఇదిగో నీవు తీసుకో అని అబ్రహాం గారితో చెప్తున్నప్పుడు అబ్రహాం గారు ఓకే వెరీ గుడ్, నువ్వు రాజు కదా, సరేలే ఓకేలే నీ ఆస్తిని అంతటి నాకు ఇచ్చేస్తానన్నావు కనుక పోనీలే, మనుషులే కదా, మనుషులు ఏముందిలే నువ్వు తీసేసుకో అని చెప్పలేదండి. ఏమని చెప్తున్నారు ఒకసారి మనం చూడగలిగేది కింది మాటల్లో. అబ్రహాం చెప్తున్నారు, నేనే అబ్రహామును ధనవంతునిగా చేసితనని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పులు ఆరైనను నీ వాటిలో ఏదైనను తీసుకొనని ఆకాశమునకును భూమికిని
సృష్టికర్తయను సర్వోన్నతుడును ఆయన దేవుడినైనా యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేయుచున్నాను. అంటే మన వాళ్ళు కూడా ఒట్టు పెట్టుకుంటుంటారు. ఏంటి, మా మా అమ్మ సాక్షిగా, మా నాన్న సాక్షిగా, ఇదిగో దేవుడి మీద ఒట్టు. అంటే ఎన్ని ఒట్లు పెట్టుకుంటారండి, ప్రమాణాలు చేసేస్తుంటారు. వాటిలో ఏమన్నా వాస్తవం ఉంటుందంటే ఏముండదండి. ఎందుకంటే వీళ్ళు పెడుతున్నటువంటి ఒట్టులన్నీ కూడా ఈ ఒట్టు అంతగా తూచి అనమాట. అంటే ఇవన్నీ కూడా ఏది నెరవేరదు. కానీ ఇక్కడ అబ్రహాం గారు ఏం చేస్తున్నారు, ఇదిగో ఒక రాజ్యాన్ని జయించారు. రాజ్యాన్ని జయించి ఆ రాజు, ఇదిగో మా ప్రజలను మాత్రం మాకు విడిచిపెట్టాయా, ఇదిగో నీకు కావాల్సింది ఆస్తి అంతటి కూడా నువ్వు తీసుకొని వెళ్ళు అని అన్నప్పుడు, ఒకవేళ నేను కానీ ఈ ఆస్తిని కానీ తీసుకొని వెళ్ళానా నువ్వేం చెప్తావు? ఇదిగో అబ్రహాం ధనవంతుడు ఎలా అయ్యాడో తెలుసా, అబ్రహాం గారికి ఇంత సంపద ఎలా వచ్చిందో తెలుసా, అరే నేను ఇస్తేనే వచ్చింది, నా వల్లనే ఇతడు గొప్ప సంపన్నుడు అయ్యాడు అని నీవు చెప్పుకుంటావు. అది నాకు ఇష్టం లేదు. ఇదిగో నా దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఒక్క నూలు పోగు కూడా, నూలు పోగు ఎంత ఉంటుందండి మనకి, చాలా చిన్నది. ఒక 5 రూపాయలు ఇస్తే నూలు కండు వస్తుంది. కానీ నూలు పోగు కూడా వద్దంటున్నారండి. నూలు పోగని చెప్పులు వారిన చెప్పుల్ని మనం ఎంత ఇదిగా చూస్తామండి. అరే చెప్పులు అది మనం బయట విడిచిపెట్టేయాలరా, దీంట్లో మనం రోడ్డు అంతా తిరిగేసి వచ్చింటాం, దాంట్లో ఏదేదో అపరిశుభ్రమైనదంతా తొక్కేసి ఉంటాం అని ఇలా ఆలోచిస్తాం. ఇక్కడ అబ్రహాం గారు కనీసం ఆ చెప్పుల వారు కూడా నాకు వద్దు అని చెప్తున్నారండి. ఎంత గొప్ప మనసు అండి. అలాంటి మనస్సు, అలాంటి నీతి ఈ రోజు ఉన్నటువంటి వారిలో ఎవరికైనా ఉందంటే ఎవరికి కూడా లేదండి. అందుకే దేవుడు అబ్రహాం గారిని అంతగా ప్రేమించారండి. అందుకే అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు. దేవుడు ఇదిగో నా స్నేహితుడు అబ్రహాము అని చెప్పగలిగే అంత స్థాయికి వెళ్ళారంటే, ఇదిగో నువ్వు రాజుగా ఉండొచ్చు, నీ ఆస్తి నాకు అవసరం లేదు, ఇదిగో నీ అంతస్తు నాకు అవసరం లేదు, నీ ఐశ్వర్యం నాకు ఏది వద్దు, నా దేవుడు ఉంటే చాలు, ఇదిగో నిన్ను జయించాలనుకున్నాను, నా దేవుడు జయించే విధంగా చేశారు, ఇది చాలు అని అనుకొని వచ్చేసారండి. అంటే విశ్వాసం, అంటే విశ్వాసులకు తండ్రి నుండి అబ్రహాము గారే ఏది కూడా తీసుకోలేదండి. ఈరోజు ఇదిగో అబ్రహాంను ఆశీర్వదించిన దేవా నన్ను ఆశీర్వదించు అంటుంటారు. మరి ఇక్కడ అబ్రహాం గారు ఒక రాజ్యాన్ని జయిస్తేనే ఏది తీసుకోకుండా వచ్చారు. ఇదిగో నేను వెళ్ళానండి, మరి అక్కడ అన్నీ ఇచ్చారండి, నేను ఏది తీసుకోను. అబ్రహాంని దేవుడు ఎలాగైతే ఆశీర్వదించాడో నన్ను కూడా అలాగనే ఆశీర్వదించాడని ఏ ఒక్కరైనా కానీ క్రైస్తవులో ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా విడిచిపెట్టేస్తారా? లేదండి. అరే ఇవన్నీ మన కోసం కదా ఇచ్చారు అని, ఇవన్నీ ఎవరి కోసం సిద్ధపరిచారు, నా కోసం కదా, నేనే తీసుకొని వెళ్ళాలి అని ఇలా ఆలోచిస్తుంటారు. అందుకే అబ్రహాం గారి గురించే కాకుండా యేసుక్రీస్తుల వారు కూడా ఒక మాట మాట్లాడుతుంటారండి. యేసుక్రీస్తుల వారు చెబుతున్న మాటల గురించి విశ్వాసం లేని అనేకుల కొరకు యేసుక్రీస్తు వారు చెబుతూ ఆ మాటల గురించి మనం చూడగలిగితే, విశ్వాసులకు తండ్రి అబ్రహాం అయితే విశ్వాసం లేని వారి కొరకు ఏమని చెబుతున్నారో మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో మనం చూడగలిగితే, యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి మాటలు మనం చూడగలిగితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ఏంటండి, శాస్త్రులకు ఒక నీతి ఉంది, పరిసయ్యులకు ఒక నీతి ఉంది. ఈ శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల, అంటే వీరి నీతి ఎలా ఉంటుందని వీళ్ళు చెప్తారు. అరే చేతులు కడుక్కొని చెప్తారు, వాళ్ళు పాటిస్తారా? పాటించరు. అరే కాళ్ళు కడుక్కొని చెప్తారు, వాళ్ళు పాటిస్తారా? పాటించరు. వాళ్ళు చెప్తారు అంతే, కానీ వాళ్ళు చేసి చూపించరు. అందుకే వాళ్ళ నీతిని మీరు అనుసరించకూడదు. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల, అంటే మీ నీతి అధికముగా ఉండాలి. అలా అధికముగా ఉంటే పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. ఒకవేళ అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో నిశ్చయముగా చెబుతున్నానంటుంటాను అని చెబుతున్నారు. మరో విషయం గురించి మనం ఆలోచించామనుకోండి, ఒక విషయం గురించి మనం ఆలోచిస్తే, ఏదైనా ప్రమాదం జరిగింది, ప్రమాదం జరగగానే వెంటనే మనం ఏమని మాట్లాడతాము? పోనీలేరా ప్రమాదం జరిగింది అనేసి అంటామా? ఏమంటాము? అయ్యో పాపం ఏమంటాం? ప్రమాదం జరిగిందని వినగానే అయ్యో పాపం, ఆ తమ్ముడు ఇప్పుడే మన మధ్య నుంచి వెళ్ళాడు, అప్పుడే ప్రమాదం జరిగిందంట.
అలాగే ఒక రోగం ఏదైనా వచ్చిందనుకో, అయ్యో పాపం ఎంత మంచివాడండి, ఎంత మంచివాడు సహోదరుడు, ఎంత మంచిది సహోదరమని, ఆమెకి మరి అనారోగ్య పరిస్థితిలో ఉందా అని ఇలా ఆలోచిస్తారు. ఒక ఉద్యోగం పోయిందనుకోండి, ఉద్యోగం పోయిన తర్వాత అయ్యో పాపం ఎంత ఉద్యోగంలో ఎంత నమ్మకంగా ఉన్నాడండి, ఉద్యోగం పోయిందా అని మాట్లాడుతుంటారు. ఇక్కడ వీరికి తెలియకనే ఒక పదాన్ని వాడేస్తుంటారండి. ఏంటది? పాపం. అంటే పాప విషయంలో లోకనీతి ఎలా ఉంది? ప్రతి విషయంలోనూ అయ్యో పాపం, పాపం అన్నటువంటి దానికి బైబిల్లో ఏమని నిర్వచనం ఇస్తుందో ఒకసారి మనం ఆలోచించగలిగితే, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఈ పాపం గురించి, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఏంటి పాపము? ఆజ్ఞను అతిక్రమించడం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఈ పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. అంటే మనం తెలియకుండా ఏమని చెప్పేస్తున్నాము, లోకంలో అందరూ మాట్లాడుతుంటారు కనుక, ఒక ప్రమాదం జరిగినా, ఒక ఉద్యోగం పైన, లేదంటే వెళ్తూ కాలికి ఏదైనా కొట్టుకుందనుకో, అయ్యో పాపం రా, వాడి కాలికి దెబ్బ తగిలింది, బ్లడ్ అంతా వచ్చేస్తుంది అంటే తెలియకనే పాపం అనేటువంటి పదాన్ని వాడేస్తున్నాం. అంటే ఇది లోకంలో నీతి. పాపం అనగానే ఏదో దెబ్బ తగిలితేనో అనారోగ్య పరిస్థితిలో ఉంటేనే పాపము అంటుంది. కానీ బైబిల్ చిన్న నిర్వచనం ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆ పాపం వల్ల వచ్చినటువంటి జీతం ఏంటంటే అది మరణం. అది ఎక్కడికి తీసుకువెళ్తుంది? ఇదిగో నిన్ను నిత్య నాశనానికి తీసుకొని వెళ్ళిపోతుందని చెప్తున్నానండి. ఇక దేవుని నీతి ఏంటో ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే, దేవుని నీతి ఏమని చెప్తుంది? ఇదిగో నువ్వు ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమిస్తావా అది పాపం. అంటే దేవుని మాట వినకపోతే అదే పాపం. ఇక లోకనీతిలో మరి భక్తుల గురించి కూడా చెప్తూ భక్తి విషయంలో కూడా ఒక మాట వాడుతుంటారండి. ఇదిగో ఈరోజు క్రిస్మస్ పండుగ సందర్భంగా భక్తులు అనేక మంది ఆలయాలలో మరి రద్దీగా ఉన్నారు. అంటే భక్తులు ఎక్కడ చేరిపోయారంట? ఆలయాల్లో. క్రిస్మస్ సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీగా ఉంది. ఇక కొన్ని సందర్భాల్లో తెల్ల వస్త్రాలను ధరించినటువంటి భక్తులు, అంటే వైట్ అండ్ వైట్లో ఉంటూ ర్యాలీలో పాల్గొన్నారనుకోండి, ఇదిగో తెల్ల వస్త్రాలు ధరించినటువంటి భక్తులు, క్రైస్తవ భక్తులు, వీళ్ళు ఏం చేస్తారంటే ర్యాలీగా వెళ్తున్నారు. అంటే భక్తి అని అనగానే ఇలాంటి వాటికి వాడేస్తున్నారు. ఇంతకీ భక్తి గురించి బైబిల్ ఏమని చెప్పిందా అని మనం ఆలోచన చేయగలిగితే, ఒకసారి యాకోబు పత్రికలో ఒక మాటను మనం చూడగలిగితే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా. ఇక్కడ తండ్రి అయిన దేవుని ఎదుట మరి ఎలా ఉండాలంట? పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యమును తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకున్నటయే భక్తి. భక్తి అనగానే ఎలా ఉంటుందండి? ఎలా చేస్తుంటారు? ఇదిగో అండి, ఈరోజు భక్తులకి అన్నదానం చేశారు. రోడ్లో వెళ్తున్నటువంటి వారికి, అంటే రోడ్లో వెళ్తున్నటువంటి వారికి భక్తులకి ఏం చేశారంట? అన్నదానం చేశారు, వస్త్రదానాలు ఇచ్చారు, పండ్ల పంపిణీ చేశారు. వీరందరూ భక్తులు అంటున్నారండి. ఇక్కడ భక్తుల గురించి చెబుతూ భక్తికి నిర్వచనం ఇస్తూ, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యమును తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకున్నటయే. ఇక్కడ విధవరాండ్రులకు మరి వారిని ఏం చేయాలంటే, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు. ఈరోజు చాలామంది అనేక కార్యక్రమాలు చేస్తూ, ఇదిగో అండి మీ ఊర్లో ఎంతమంది విధవరాలు ఉన్నారు చెప్పండి, వాళ్ళందరికీ వస్త్రాలు పంపిణీ చేస్తాం. ఇది ఎంతమంది విధవరాలు ఉన్నారు చెప్పండి, వాళ్ళందరికీ కూడా దుప్పట్లు పంపిణీ చేస్తాం అని అంటారు. ఇంతకీ విధవరాండ్రు అని బైబిల్ ఆ విధవరాండ్ల గురించి కూడా నిర్వచనం ఇచ్చిందండి. ఒకసారి తిమోతికి రాసిన పత్రికను మనం ఒకసారి చూడగలిగితే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 9 నుంచి 11 వచనాల వరకు మనం చూడగలిగితే,
60 ఏండ్ల కంటే తక్కువ వయసు లేక ఒక పురుషునికే భార్య అయి సత్క్రియలకు పేరు పొందిన విధవరాండ్రు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములను కడిగి శ్రమపడు వారికి సహాయం చేసి ప్రతి సత్కార్యము చేయబూనుకున్నదైతే ఆమెను విధవరాని లెక్కలో చేర్చవచ్చు. లోకనీతిలో అయితే ఇది లోకంలో విధవరానికి సహాయం చేయాలి, విధవరానికి సహాయం చేయాలని ముందుకెళ్తుంటారు. అంటే లోకంలో విధవరానికి సహాయం చేయాలి, కరెక్టే. బైబిల్ తెలుసుకున్నట్టు మనము ఎలాంటి విధవరానికి సహాయం చేయాలి? ఇంతకీ విధవరాండ్రు ఎంత వయసుకు తక్కువగా ఉండకూడదంట? 60 ఏండ్లకు తక్కువ వయసు లేకుండాలి. ఆమె ఏం చేసి ఉండాలి? భర్త చనిపోయాడు కదా అనేసి 2-3 పెళ్ళిళ్ళు చేసుకొని ఉండకూడదు. ఏం చేయాలి? ఒక పురుషునికే భార్య ఉండాలి. అలాగే సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు ఏం చేయాలి? పిల్లలను పెంచాలి. ఇదిగో ఆమె పిల్లలను దైవభక్తిలో పెంచకుండా, దేవుని కార్యక్రమాలు చేయకుండా, మంచి పేరు తెచ్చుకోకుండా ఉంటే అలాంటి వారికి సేవ చేయొచ్చా? సేవ చేయకూడదు. అలాగే పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి ముందే విధవరాలు, ఈ విధవరాలు కూడా ఏం చేయాలంట? దేవుని పనిలో ఉండాలంట, దేవుని భక్తిలో పిల్లల్ని పెంచాలంట, ఒక పురుషునికే భార్యగా ఉండాలంట. అలాగే వచ్చి వెళ్ళే వాళ్ళకి పరదేశులకు ఆతిథ్యం ఇవ్వాలంట, పరిశుద్ధుల పాదములను కడిగి, అలాగే శ్రమపడు వారికి సహాయం చేయొచ్చు. విధవరానికి సహాయం చేయడం మనం ఎదురు చూస్తుంటాం. అంటే ఇదిగో విధవరానికి ఎలాగైనా మనం సహాయం చేయాలని. ఈ విధవరాలు ఏం చేయాలంట? ఈ విధవరాలే ఎవరైనా కష్టాల్లో ఉంటే, బాధల్లో ఉంటే, శ్రమల్లో ఉంటే అలాంటి వారికి సహాయం చేయాలంట. ప్రతి సత్కార్యము చేయబూనుకున్నదైతే ఆమెను విధవరాల లెక్కలో చేర్చవచ్చు. అంటే ప్రతి సత్కార్యం చేయడానికి ఆమె ఏం చేయాలి? ముందుకు రావాలి. ఈరోజు లోకంలో నుండి విధవరాలను చూసామనుకోండి, అయ్యగారు నేను విధవరాండ్రని, అయ్యగారు నాకు ఏదైనా మీరు సహాయం చేస్తే ఒక 2 బెడ్షీట్లు 2 చీరలు ఇస్తే మరి బాగుంటుంది అంటారు. మరలా ఆ చీరలు కూడా ఎలా ఉండాలి తెలుసా? మంచి యవనస్తులు కట్టుకునే విధంగా ఉండాలి. ముందే ఇదిగో నేను విధవరాన్ని, నాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు అని ఇలా ఆలోచిస్తూ, అందులో కూడా వాళ్ళ కోరికలు ఉంటాయండి. ఎలాంటి కోరికలు అంటే మంచి యుక్త వయసులో ఉన్న వాళ్ళు ఎలాంటి కలర్స్ కోరుకుంటారో, ఎలా ఆలోచిస్తారో అలాంటి ఆలోచన కలిగి, మరి వీళ్ళు ఏమన్నా దేవుని కార్యక్రమాలు చేస్తారంటే దేవుని కార్యక్రమాలు చేయరు, చేసే వాళ్ళు చెడగొట్టే వాళ్ళు అనమాట. చేసే కార్యక్రమాలు చెడగొడుతూ ఉన్నటువంటి వాళ్ళకి మనం సహాయం చేయొచ్చా? సహాయం చేయకూడదండి. బైబిల్ అంటే లోకనీతి మరి దేవునితో సమానం అయిపోతుందంటే కాదు. లోకనీతి దేవుని నీతితో సరిపోదు, అది సమానం కాదు. ఇక రెండో విషయం గురించి మనం ఆలోచించామనుకోండి. రెండో విషయం మనం ఆలోచిస్తే, రోడ్డు పైన చాలామంది అవయవాలు కోల్పోయినట్టు వాళ్ళు, ఒక చేయి లేదనుకోండి, ఒక షర్ట్ ఫుల్గా వేసుకొని ఉంటాడు. చేయి లేని మరి చేయి ఉండదు కదా, అక్కడ ఏం చేస్తాడు? మరి ఒక హ్యాండ్కి ఫుల్గా వేసుకున్నావు కదా, మరి ఈ చేతికి కూడా మరి ఆ షర్ట్ని అలాగే విడిచిపెట్టచ్చు కదా. విడిచిపెట్టు, బాగా దాన్ని పై దాకా మడిచి ఎక్కడైతే అవయవం కట్ అయిపోయిందో అంతవరకు చూపిస్తూ, ఇదిగోండి బాబు నాకు చేయలేదు, నాకు దానం చేయండి అంటుంటారు. వెంటనే మనం ఏం చేస్తాము? అయ్యో పాపం ఎంత కష్టం వచ్చిందో మరి అతనికి అనేసి వెంటనే మనం మన దగ్గర ఉండే ధనాన్ని దానం చేస్తుంటాం. ఇంతకీ అది ఎంతవరకు అవసరం తీర్చగలదంటే కొంతవరకు మాత్రమే. మరి అలాంటి వారికి సహాయం చేసే వాళ్ళు లేరా అని మనం ఆలోచించగలిగితే ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, ఎంతమంది సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఇదే నీతి అని అనుకున్నటువంటి లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ఎంతోమంది ఉంటారు. కానీ మనం ఏం చేయాలి? ఒకవేళ మనం వాళ్ళకి సహాయం చేసినా మనం ఇదిగో మరి నీ సహాయం చేస్తాను, దేవుడి మాటలు వింటావా అని మనం అడిగామనుకోండి, వెంటనే అరే నీ సహాయం వద్దు, నీ మాటలు వినేది వద్దు అంటారు. ఎవరినైనా సరే ఈసారి మన దగ్గరికి వచ్చినప్పుడు, బాబు యేసుక్రీస్తు వారి గురించి 2 మాటలు చెప్తాను, అప్పుడే నీకు 10 రూపాయలు కాదు కదా 20 రూపాయలు ఇస్తాను, తీసుకుంది ఉండు అని ఆపండి. ఉండరండి. ఎందుకు? కలెక్షన్ పోతుంది, తక్కువైపోతుంది. ఇదిగో నువ్వు ఇస్తే ఇవ్వు, ఇవ్వకపోతే పో, నాకు ఇంకొకరు ఇస్తారని వెళ్ళిపోతారు. కానీ మరి వారికి ఎలాంటివి చెప్పాలి? ఇదిగో ఈ సంపాదన అయితే, ఇక్కడ ఉంటే రూపాయలు అయితే ఇది కొంతవరకు మాత్రమే నువ్వు జీవించగలుగుతావు. ఇది మరణించిన తర్వాత మన లోకం ఉంది, ఆ లోకం చేరాలంటే ఇదిగో నువ్వు క్రీస్తుని అంగీకరించాలి, క్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరించాలి అని అలాంటి మాటలు చెప్పి ఒకవేళ మనం దానం చేసామా
ఆ మాటల ప్రకారం అతను మారాడా, అప్పుడు ఇదిగో దేవుడు మరి ఒక పాపి మారితే ఏం చేస్తాడు, సంతోషపడతాడు, ఆనందపడతాడు. అలా దేవుడు ఆనందపడేవాడిగా, అంత గొప్పవారిగా మనం ఉండాలి. దేవుని ఆనందపరిచేవారిగా మనం అందరం ఉండాలండి. ఇక అపోస్తలుల కార్యంలో ఒక మాట మనం చూడగలిగితే, అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూడగలిగితే, అపోస్తలుల కార్యంలో 6వ అధ్యాయం 2వ వచనంలో, అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించటం మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. ఏంటండి, చాలామంది వచ్చేస్తున్నారంట. ఇదిగో వాళ్ళకి భోజనాలు పెట్టాలి, భోజనాలు పెట్టాలి, భోజనాలు పెట్టాలి, ఇదిగో రండి రండి అందరూ వచ్చి వడ్డించండి అని చెప్తున్నప్పుడు అక్కడ చెప్తున్నటువంటి మాటలు ఏమని చెప్తున్నారు, అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, ఇదిగో మేము దేవుని వాక్యము బోధించటం మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. ఏ మాటలకి విలువ ఇవ్వాలి, ఇదిగో దేవుని మాటలకి విలువ ఇవ్వాలి, దేవుని మాటలను చెప్పాలి, దేవుని మాటలకు మాత్రమే మొదటిగా ప్రాధాన్యతను ఇవ్వాలని చెప్తున్నానండి. అంటే వాక్యం వింటేనే బ్రతుకుతారు అని చెప్తున్నారు. ఒకసారి రోమపత్రిక 15వ అధ్యాయము 26వ వచనం మనం చూడగలిగితే, రోమపత్రిక 15వ అధ్యాయము 26వ వచనంలో, ఎలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయ వారును కొంత సొమ్ము చందా వేయ ఇష్టపడిరి. ఏంటండి వీళ్ళు అంటే దేవుని నీతిని అనుసరించినట్టు వాళ్ళు, దేవుని నీతిని అనుసరించినట్టు వాళ్ళు, ఇదిగో మేము వాక్యం చెప్పకుండా మేము భోజనం పంచిపెట్టాలి యుక్తము కాదు అని మనము అపోస్తలుల కార్యంలో చూసుకున్నాం. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయ వారును కొంత సొమ్ము చందవే ఇష్టపడ్డారంటండి దేవుని కార్యక్రమాల కొరకు. అంటే దేవుని నీతి కొరకు, దేవుని నీతి కొరకు వీళ్ళు ఏం చేస్తున్నారు, సంఘంలో ఉన్నటువంటి వీరందరూ కూడా పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తం సహాయం చేయడం కొరకు వీరు ముందుకొచ్చారంట అండి. అందులో వీరు ఏం చేస్తున్నారు, నీతి క్రియలు చేస్తున్నారండి. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తమును మాసిదోనియా వారును అకయ వారును కొంత సొమ్ము చందావే ఇష్టపడ్డారు. అంటే నీతి కార్యాలు చేయడానికి వీళ్ళు ఇష్టపడ్డారంట అండి. అంటే లోకనీతిని అనుసరిస్తే ఎక్కడుంటారు, ఇదిగో లోకనీతిని అనుసరించారనుకోండి, మరి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలరా, లేరండి. లోకనీతిని అనుసరించకూడదు. మరి ఏ నీతిని అనుసరించాలి, దేవుని గ్రంథంలో మన పేరు రాయబడాలన్నా, దేవుడిన లోకానికి మనం చేరుకోవాలన్నా దేవుని నీతిని మనం అనుసరించే వారిగా ఉండాలి. అంటే లోకనీతిని అనుసరిస్తే ఇదిగో లోకనీతిని అనుసరించి ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా, పాతాళ లోకంలోకి వెళ్ళి యాతన పడుతూ బాధపడుతూ ఎన్నో ఆర్తనాదాలు పెడుతున్నాడండి. అతనే ధనవంతుడు, లాజరు సందర్భంలో కనబడుతున్నటువంటి ధనవంతుడు. ఆ ధనవంతుడు భూమి మీద ఉన్నప్పుడు లోకనీతిని అనుసరించాడు, లోకంలో ఉన్న విధంగా ఉండాలనుకున్నాడు, ఎన్నో సుఖాలు అనుభవించాడు. కానీ మరణించిన తర్వాత వెంటనే ఏదో తండ్రి అయిన అబ్రహామా అంటే అబ్రహాంను గుర్తు చేసుకుంటున్నారండి. ఏంటి మరి భూమి మీద ఉన్నప్పుడు తండ్రి అయిన అబ్రహాం గుర్తు రాలేదు. అంటే లోకంలో కలిసిపోయాడు. లోకం ఏదైతే నీతి అనుకుంటుందో ఆ నీతిని పాటిస్తూ లోకంలో ఉండిపోయాడు, లోకాశలో ఉండిపోయాడు. మరణించిన తర్వాత కన్ను మూయగానే వెళ్ళి యాతన పడుతూ ఎంత మరి గోల చేస్తున్నాడు. ఒకసారి లూకాసు వార్త 16వ అధ్యాయము 25వ వచనంలో మనం చూడగలిగితే, లూకాసు వార్త 16వ అధ్యాయము 25వ వచనంలో, అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించుతూ, ఇదిగో మరి కుమారుడా నువ్వేం చేశావు, లోకంలో ఉన్నావు, లోకంలో ఉన్న తర్వాత నువ్వేం చేశావు, నీకు ఇష్టం వచ్చినట్లు నీవు సుఖాన్ని అనుభవించావు నీ జీవితకాలం. అలాగనే లాజరు కష్టంను అనుభవించనని జ్ఞాపకం చేసుకోనము. ఇదిగో జ్ఞాపకం చేసుకోనము, ఇదిగో నువ్వేం చేశావు, నువ్వు లోకనీతిని అనుసరించావు. కానీ ఇక్కడ లాజరు ఏం చేశాడు, భూమి మీద ఉన్నప్పుడే దేవుని నీతిని అనుసరించాడు. మరి దేవుని నీతి లోకనీతితో సమానం అయిపోతుందంటే కాదు. అంటే లోకాన్ని అనుభవిస్తే, లోకనీతిని అనుసరిస్తే ఎక్కడికి వెళ్ళిపోతారు, పాతాళ లోకంలో యాతన పడే స్థలానికి. అదే దేవుని నీతిని అనుసరించారా, పాతాళ లోకంలోనే నెమ్మది పొందే స్థలంలో పరదేశికి చేరుకుంటారు. మరి ఇక్కడ మరి లాజరు గారు ఎక్కడున్నారంట,
లాజరు ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడని నీవు యాతన పడుచున్నావు. ఇదిగో అతడు ఇక్కడ నెమ్మది పడుచున్నాడు, నీవైతే ఏం చేస్తున్నావు? యాతన పడుచున్నావు. మరి భూమి మీద ఎలా ఉన్నావు? నువ్వు సంతోషంగా ఉన్నావు. కానీ అక్కడ ఎన్నో బాధలు, శ్రమలు, కష్టాలు అనుభవించి వచ్చినట్టు లాజరు గారు ఎలా ఉన్నారంట అండి? ఎంతో సంతోషంగా ఉన్నారంట అండి. ఒకసారి ప్రకటన గ్రంథంలో ఒక మాటను మనం చూడగలిగితే, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనంలో, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనంలో, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. ఎవని పేరైనను ఏ గ్రంథంలో ఉండాలి? ఇక్కడ గిన్నీస్ బుక్లో మన పేరు లేకపోయినా పర్వాలేదు. లోకంలో ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తూ ఎన్నో మరి సర్టిఫికేట్లు పొందుకుంటున్నారండి. అలాంటి వాటిలో మన పేరు లేకపోయినా పర్వాలేదు. కానీ ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడకపోతే, అక్కడ వ్రాయబడాలి మన పేర్లు. ఒకవేళ అక్కడ జీవగ్రంథంలో కనుక మన పేరు కానీ వ్రాయబడలేదా, అలా అక్కడ కనబడలేదా, అలాంటి వాడు అగ్నిగుండంలో పడవేయబడును. ఇప్పుడు ధనవంతుడు కూడా ఎక్కడికి వెళ్ళిపోయాడు? యాతన పొందే స్థలానికి. అంటే నీతిని అనుసరించిన ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఈ లోకంలో నీతిని అనుసరించి యాతన పడే స్థలానికి వెళ్ళిపోయాడు. అదే దేవుని నీతిని అనుసరిస్తే నెమ్మది పొందే స్థలానికి వెళ్ళిపోయారండి. ఒకసారి చివరిగా ఒక మాట మనం చూడగలిగితే, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూడగలిగితే, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువును. ఇక్కడ ఏమని చెప్తున్నారండి? ఇదిగో మరి ఎంత అసలు ఆ మాట మనము ఉచ్చరించడానికే మనకు చాలా బాధగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. వ్యభిచారులారా, ఈ లోకాన్ని స్నేహించే వారందరినీ వ్యభిచారులారా అని చెప్తున్నానండి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు తెలుసుకోలేదా? ఏంటి మీకు ఎన్నిసార్లు ప్రకటించారు, ఎన్ని మాటలు ప్రకటించారు? ఇదిగో మీరు ఏం చేస్తున్నారు? మీరు లోకాన్ని స్నేహిస్తున్నారు. మరి ఒకవేళ మీరు లోకాన్ని స్నేహిస్తున్నారా? అలా లోకాన్ని స్నేహిస్తున్నటువంటి మీరందరూ కూడా ఎవరని చెబుతున్నారు? వ్యభిచారులారా అని చెప్తున్నారు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువుగును. ఎవరైతే ఈ లోకాన్ని బాగా స్నేహిస్తారో వీళ్ళందరూ దేవునికి మిత్రులు, దేవునికి ఫ్రెండ్ అని చెప్పడం లేదండి. అబ్రహాము గారిని దేవుడు ఎలాగైతే ఎన్నుకున్నారో, ఇదిగో అబ్రహాము గారిని నా స్నేహితుడని దేవుడు ఎంత గొప్పగా చెప్పుకున్నారో ఆ విధంగా మనము దేవుణ్ణి ప్రేమించేవారుగా మనం ఉండాలి. ఈ లోకాన్ని స్నేహించకుండా దేవుణ్ణి స్నేహిస్తూ దేవుని కార్యక్రమాలు ఉంటూ దేవుని పనులలో ముందుకు కొనసాగాలండి. ఇదిగో ఈ లోకనీతి దేవునితో సమానం అంటే సమానం కాదు. లోకనీతి దేవుని నీతితో ఎప్పుడు సమానం కాదు. కనుక మనము ఏ నీతిని అనుసరించాలి? దేవుని నీతిని అనుసరించాలి. మరి లోకనీతి ఏంటి? లోకంలో చాలామంది మాట్లాడుతుంటారండి. ఏమని మాట్లాడుతుంటారు? ఇదిగో మనకి సొంత బంధువు, ఎంత మనకి దగ్గర బంధువు తెలుసా? ఆ దగ్గర బంధువు మనం చనిపోయినప్పుడు ఏంటి నువ్వు రాకుండా ఆగిపోతావా? నువ్వు ఇంట్లోనే ఉండిపోతావా? నీకు ఉద్యోగం వెళ్ళిపోతావా? నీవు అలా ఉండకూడదు. నువ్వేం చేయాలి? ఖచ్చితంగా చావుకు నువ్వు చివరి చూపులను వచ్చి చూసి వెళ్ళాలి అని చెబుతుంటారు. మనకి దేవుని కార్యక్రమాలు ఉన్నాయి, దేవుని పనులు ఉన్నాయి. అలాంటప్పుడు మనం వెళ్ళొచ్చా? ఏ కార్యక్రమాలు లేకుండా దేవుని పనులు లేకుండా ఉన్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో అవును కదా, మరి నా బంధువే కదా, నేను వెళ్ళాలి, చూసి రావాలి అని వెళ్ళొచ్చు. కానీ దేవుని కార్యక్రమాలు ఉన్నప్పుడు విడిచిపెట్టి వెళ్ళకూడదు. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒకరు వస్తారండి. వచ్చి ఇదిగో మరి మా తండ్రి గారు చనిపోయారంట, మా తండ్రి గారిని పాతిపెట్టుకు నాకు సెలవిమ్ము అని అన్నప్పుడు ఏం చెప్పారు? మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, నీవైతే ఏం చేయాలి? నీవు వచ్చి నన్ను వెంబడించు అన్నారు. మనం క్రీస్తును మరి తెలుసుకున్నామా, నమ్ముకున్నామా? క్రీస్తుని ఏం చేసాం? తెలుసుకున్నామా, నమ్ముకున్నామా? యేసుక్రీస్తు వారిని నమ్మామా, తెలుసుకున్నామా? లోకరక్షకుడు అని మనం నమ్ముకున్నాం అంటే తెలుసుకున్నామా? ఇక్కడ క్రీస్తులోనికి వచ్చిన మనం అందరం కూడా, బాప్తిసం పొందిన మనం అందరం కూడా యేసుక్రీస్తుల వారు తమ జీవిత కాలంలో ఎలాగైతే జీవించారో మనం కూడా అలాగే జీవించాలి. యేసుక్రీస్తుల వారు సువార్త ప్రయాణంలో ఉంటున్నప్పుడు, సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఒక శిష్యుడు వచ్చి అడిగితేనే
ఇదిగో మృతులు తమ మృతులను పాత పెట్టుకుందరు అని చెప్పారంటే ఈరోజు మనం వెళ్ళొచ్చా? దేవుని కార్యక్రమాలు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళకూడదండి. ఒకవేళ దేవుని కార్యక్రమాలు లేదా అలాంటప్పుడు వెళ్ళండి. ఎలాంటి ఆటంకం లేదు కదా, ఎలాంటి ఇబ్బంది లేదు కదా. కనుక లోకనీతి దేవుని నీతికి సమానం అంటే లోకంలో ఉన్నటువంటి వాళ్ళు కాకుల్లా ఎన్నో అరుపులు అరుచుకుంటూ ఉంటారు. కానీ వాటిని అన్నింటిని కూడా మనము పట్టించుకోకూడదు. పట్టించుకోకుండా ఇదిగో నాకు దేవుడు కావాలి, దేవుడు నుండి లోకం కావాలి, దేవుడు నుండి పరలోకమే నాకు కావాలి తప్ప ఇదిగో మీరు ఉంటే ఎంత లేకపోతే ఎంత అని మనం ఏం చేయాలంటే లోకంలో మనకి తల్లిదండ్రులు ఉండాలి, బంధుమిత్రులు ఉండాలి, అందరూ ఉండాలి. కానీ వాటిని అన్నిటిని ఇచ్చింది ఎవరు? కన్న తండ్రి అంటే దేవుడు. ఒకవేళ దేవుడే కనుక ఈ బంధాలని వేటిని పెట్టకుండా ఉంటే మనకు తల్లిదండ్రులు ఉండేవాళ్ళ, బంధుమిత్రులు ఉండేవాళ్ళ? లేరు కదా. కనుక మొదటి ప్రాధాన్యత దేవునికి ఇస్తూ లోక మర్యాదను అనుసరించి మన పాతాళానికి జారిపోయే వారిగా మనం ఉండకుండా దేవుడి నీతిని అనుసరిస్తూ దేవుడి నుండి లోకానికి చేరుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ నా వందనాలు. లోక నీతి దేవుని నీతికి సమానమా అన్నటువంటి చక్కటి అంశాన్ని